स्टंट मेरे स्टंट और एक मशीन में चेक कर दो ना भाई, ये स्टंट देंगे ना तोटे और लंचा కూడా వీడేంద్రా అమ్మ తోడు సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 10 కిలోమీటర్స్ డిఫరెన్స్. ధరం తగ్గించాలి కొంచెం. వస్తువులు భలే ఉన్నాయి అయ్యా. బ్యాగ్స్ మొత్తం ప్యాక్ చేస్తాము. జీపీఎస్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ విజయవాడ టు మన మచిలీపట్నం కోస్టల్ ఏరియా. విజయవాడ టెంపుల్ ఫస్ట్. జీపీఎస్ చెక్ చేద్దాం రూట్. ఓకే, అమీర్పేట్, ఎల్బీ నగర్ వయా. బాయ్ అమ్మా. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు ట్రిప్ వచ్చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ అండ్ ఆల్సో మచిలీపట్నం కోస్ట్ వరకు. నెక్స్ట్ బండికి వార్మప్ కూడా అయిపోయింది. చలో రైట్. టైం వచ్చేసి 4:15 అయిపోయింది. 4కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. యాక్చువల్లీ 15 మినిట్స్ డిలే. 5 లోపు మాత్రం NH65 ఎక్కేయాలి, లేదంటే కొంచెం డిలే అయిపోయింది ఇంకా మనకి. లంచా కూడా అమ్మ పొద్దునే తగలేదు. ఫ్యూయల్ ఫిల్ చేయించాలి ఫస్ట్. ఫ్యూయల్ లేదు అసలు. ఏంటి పెట్రోల్ బంక్స్ ఒకటి ఓపెన్ లేదు. ఫస్ట్ ఫ్యూయల్ వేయించుకోవాలి. ఫ్యూయల్ ఫిల్ చేసుకున్న తర్వాతనే ఇంకా పెట్రోల్ బంక్ ఓపెన్ ఉండాలి, లేకపోతే అటు ముందు ఇంకోటి ఉంటుంది మూసాపేట్ సైడ్. నో, క్లోజ్డ్ మ్యాన్, క్లోజ్డ్. స్టంట్ మీద స్టంట్. నేను నిన్ననే ఫ్యూయల్ ఫుల్ చేయించుకుందాం అనుకున్నా, మార్నింగ్ చేపిద్దాంలే అని చెప్పేసి ఆగిపోయా ట్రిప్ని బట్టి. అందుకే స్టంట్. 10 minutes later. దేవుడు ఉన్నాడు రా. ఫుల్ कितने तक आता है? किलोमीटर. अच्छा, वो 8 to 9 लीटर्स आ जाएगा बस. नहीं होगा. क्यों?
ऑनलाइन पे नहीं है, क्रेडिट कार्ड है और एक मशीन में चेक कर दो ना। फिर भैया स्टंट देंगे ना तोటి। अरे అయ్యా రావట్లేదు అన్నాడు భయ్య, మళ్ళీ ఇప్పుడు రప్పించాడు. అలా ఉంటుంది మనతోటి. సైడ్కి తీసుకొని బ్యాక్ ప్యాక్ ఫుల్ టైట్ చేసి పడదుబ్బుదాం. ఇట్లా వేస్తే స్టంట్ చేస్తుంది ఇది. కొడితే సూర్యాపేట సైడ్ ఆగాలి ఇక లంచ్ టిఫిన్కి. ట్రిప్ 0 పెడదాం. బ్యాక్ ప్యాక్ మొత్తం సెట్ చేసాము టైట్గా, ఎటు కదలకుండా. ఇంకా కదలకుండా ఉంటే బాగుండదు. చలో రైట్, ఫుల్ ట్యాంక్. 400 కిలోమీటర్స్ వస్తుంది హైవే కదా. 350 to 400 వస్తుంది 8 లీటర్స్కి. NH 65 ఎక్కాము అని అంటే లొకేషన్ ఆన్ చేద్దాం ఇక. ఎల్బీ నగర్ వరకు మనకి ఎలాగో రూట్ ఐడియా ఉందిలే. టైం వచ్చేసి 4:35 అయింది. ప్రజెంట్ ఇక్కడనే ఉన్నాము ఈఎస్ఐ. మోస్ట్లీ 5 లోపు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకో 25 minutes ట్రై చేద్దాం. और लंच కూడా కా అమ్మో, ఆల్మోస్ట్ ఎల్బీ నగర్ వచ్చేసాము. ఈ ఫ్లైఓవర్ ఎక్కితే ఎల్బీ నగర్ క్రాస్ అయిపోతాం. ఇంకా ఫ్లైఓవర్ మంచిగా వేసారు అయ్యా. వీడేంద్రా అమ్మో తోడు. మా జీవితం ఒకటేసారి సడన్గా వచ్చేసాడు అసలు. కొంచెం జస్ట్ మిస్. ఎల్బీ నగర్ క్రాస్ అయిపోయినాం అయ్యా. ఇక్కడ ఏదో కొంచెం బాగున్నట్టుంది. ఇక్కడ ఒక సెట్ చేసేద్దాం. ఇక్కడ ముందు ఆపుదాం. లైటింగ్ కూడా ఉంది హాస్పిటల్. సన్ రైజ్ హాస్పిటల్ అంట. ఎల్బీ నగర్ దాటేసాము. హయత్ నగర్లో ఉన్నాం. సో హయత్ నగర్ నుంచి నక్రికల్, నందిగామ టు విజయవాడ టెంపుల్. కోదాడ మన స్టాపు. కోదాడ కానీ సూర్యాపేట కానీ 4 hours చూపిస్తుంది విజయవాడకి. అంటే 2 hours సూర్యాపేట వెళ్ళిపోతాం మేము. మేబీ 1.5 hour 2 hours సూర్యాపేట రీచ్ అయిపోతాం. రఫ్లీ 420 kilometers వస్తుందేమో. 400+ kilometers అప్ టు మచిలీపట్నం వరకు. మ్యాప్ ఆన్ చేసుకొని స్టార్ట్ అయ్యామంటే ఇంకెళ్ళిపోవడమే. చిన్న హాఫ్ మూన్ రోడ్ ఏమో మంచిగా స్మూత్గా ఉంది ఇక్కడ. మినిమం స్పీడ్ 100 అంట. రోడ్డు బాగుంటే ఓకే, కొట్టి పడేసి. ఆపోజిట్ లైట్స్ కి నా లైట్ ఫోకస్ సరిపోవట్లేదు అసలు. లైట్లు అట్లా కొట్టుకుంటూ వెళ్తారు. అసలు చూసుకొని వెళ్ళాలి.
ఇద్దరులో ఎవరో ఒకడన్నా వెళ్ళండి రా ముందుకి. నేను అనుకున్న టైంకి మాత్రం NS65కి రీచ్ అయిపోయాను. 5కే రీచ్ అయిపోయా. ఇక్కడ మధ్యలో తుప్రాన్పేట అని వస్తుంది, అక్కడే ఉంటుంది మా కాలేజ్ డిప్లొమాది. వరస్ట్ కాలేజ్ అయ్యా. మేరు ఔటర్ రింగ్ రోడ్ అది క్రాస్ చేస్తాను ఇంకా. రామోజీ ఫిలిం సిటీయా, అబ్దుల్లాపూర్ మెట్ అయితే. రోడ్డు ఇక్కడ పీకింది. నేను కాలేజీలో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా డెవలప్ చేశారు రోడ్డు, బట్ అక్కడక్కడ మాత్రం అలాగే ఉంది. అయితే మిడ్ సెక్షన్ లో మాత్రం బాగా చేశారు. ఓకే, మినిమం స్పీడ్ మెయింటైన్ చేసుకున్నా నేను అనుకున్న టైంకి రీచ్ అయిపోతాం ఆల్మోస్ట్. మినిమం స్పీడ్ మెయింటైన్ చేసినా సరే. మళ్ళా సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే కాస్త ఆరెంజ్ షేడ్ వస్తుంది కొంచెం. ఇక్కడ డాబా ఉంటుంది కాలేజీలో ఉన్నప్పుడు మాత్రం. ఇటు పక్క ఒక డాబా, ఏది ఇదే, ఈ డాబాకి వస్తుండే అసలు. ఫుడ్ అంతేం ఉండదులే కానీ ఇక దిక్కు లేనప్పుడు ఏది దొరికితే అదే దిక్కు అన్నట్టు అంతే. అదే కాలేజ్ ఎంట్రీ. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ లోపలికి నడవాలి, అదో బొక్క. ఇంకా ఉందా అసలు? ఎత్తి దగ్గరేమో అనుకున్నాను కాలేజ్. వరస్ట్ కాలేజ్ అయ్యా నా జీవితంలో. మేనేజ్మెంట్ ఉండదు, ఏముండదు సరిగ్గా. సోలో రైడ్ ఇది అసలు. ఎక్స్పెక్ట్ చేశాను మా ఫ్రెండ్ ఎవడన్నా వస్తాడేమో అని, అంటే వస్తా అన్నాడు. వాడికి కాస్త చికెన్ ఫాక్స్ వచ్చేసి రాలేకపోయాడు ఒకడు, ఇంకొకడేమో వానికి లీవ్స్ దొరకలేదు. అది ఇప్పుడు ఈరోజు ప్రెసెంట్ ట్రిప్ ఏంటిది అంటే, ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది రేపు మచిలీపట్నంలో. రేపటికి వాడి ఈరోజు నైట్ కల్లా వాడి ఇంటికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళే దారిలో ఫస్ట్ మెయిన్ థింగ్ విజయవాడ అమ్మవారి దర్శనం. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకో విజయవాడ మీద నుంచి మచిలీపట్నం. విజయవాడ నుంచి ఒక 1 అవర్ ఏమో ఉంటుందేమో మేబీ, అంతే. 1 to 2 hours మోస్ట్లీ. మార్నింగ్ 10 లోపు 9 లోపు విజయవాడకి రీచ్ అయిపోతే ఓకే. దర్శనం చేసుకొని మంచిగా అమ్మవారి దీవెనలు తీసుకొని బ్లెస్సింగ్స్, ఇంకా మా ఫ్రెండ్ గారి పెళ్ళికి వెళ్ళి చూసేసి రావాలి. చిన్న చిన్న పురుగులు తగులుతున్నాయి హెల్మెట్ కి. డైరెక్ట్ సూర్యాపేట లాగి కాస్త బాడీకి బూస్ట్ ఇచ్చి కాఫీ కానీ ఏదన్నా వేసి, కాఫీ కానీ టీ కానీ. కాఫీ టీ లేకపోతే కష్టం అయిపోయింది మనకి ట్రావెలింగ్ టైంలో. అండ్ అలాగే మంచిగా టిఫిన్ ఏదన్నా వేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఒక 5 to 10 minutes అట్లా రెస్ట్ తీసుకున్నాడు. చౌటుప్పల్ ఇదే. ఇక్కడ ఒక థియేటర్ ఉంటుండే అప్పట్లో, ఇప్పటికి ఉందో లేదో తెలీదు. విజయవాడ స్ట్రైట్ ఎట్రా. ఓకే,
అన్ని బ్లాక్ చేస్తే ఎటు నుంచి వెళ్ళాలా అనుకున్నాం. ఇంకా మార్నింగ్ అయిపోయింది. వెదర్ కొంచెం ఇలాగే ఉంటే జల్దీ వెళ్ళిపోవచ్చు. జల్దీ వెళ్ళడానికి ట్రై చేయాలి మోస్ట్లీ. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఎండ వచ్చిందనుకో కష్టం అయిపోయింది మనకి. నా బండికి చాలా రోజుల తర్వాత బౌండరీస్ పుష్ చేస్తున్నా దాన్ని. లాస్ట్ టైం ఎప్పుడో 1 year బ్యాక్ అనుకుంటా శ్రీశైలం కొట్టాను అంతే. దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు దీన్ని ఎటు లాంగ్ డ్రైవ్స్కే తీసుకెళ్ళాలి. ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తుంది ఈ 4 days. మంచిగా ఉంది చెరువు చూడ్డానికైతే. టైం ఎగ్జాక్ట్గా 6:04 అవుతుంది. ఇంకా 180 kilometers ఉంది విజయవాడకి, నాట్ టు సూర్యాపేట. చాలా సేపటి తర్వాత ఇప్పుడు కనిపించింది సన్. రోడ్డు డైవర్షన్లు ఎన్ని ఉన్నారా బాబు ఈ రోడ్లో అసలు. ఇన్ని రోడ్డు డైవర్షన్స్ మొత్తం బైపాస్ చేస్తున్నట్టున్నారు ప్రతి విలేజ్కి. డైవర్షన్స్ 201 kilometers అంట. కోదాడ 101. కోదాడ నుంచి విజయవాడ 100 kilometers. నాకేమో ఫోన్లో 190 చేంజ్ చూపించింది, 180 చేంజ్. 7:38కి కోదాడలో అంటాం అయితే. రోడ్స్ ఎంత ఖాళీగా ఉన్నాయంటే చాలా ఫ్రీగా ఉన్నాయి అసలు. కంప్లీట్ 6 lanes రోడ్స్. చాలా ఫ్రీగా ఉన్నాయి అసలు. స్మూత్గా వెళ్ళిపోతున్నాము. చూద్దాం ముందేమన్నా ట్రాఫిక్ ఏమైనా ఎక్కువ ఉంటుందేమో. ప్రస్తుతానికైతే నాకు ట్రాఫిక్ అంతగా అనిపించట్లేదు. సీజన్ కూడా కాదు కదా, అంటే ఫెస్టివల్ సీజన్ కూడా కాదు కదా. సో అందుకని మనకి ట్రాఫిక్ ఎక్కువ కనిపించట్లేదు. ఎక్కువ వెహికల్సే లేవు అసలు రోడ్డు మీద. చాలా స్మూత్గా ఉంది అసలు రోడ్డు కూడా. ఫ్రీగా వెళ్ళిపోతున్నాం. కిలోమీటర్స్ ఉన్నాయన్నమాట. లేదంటే బొక్క అవుతుండే. మ్యాప్స్లో చూపించే డెస్టినేషన్ కిలోమీటర్స్కి ఇక్కడ స్టోన్ మీద ఉండే కిలోమీటర్స్కి చాలా డిఫరెన్స్ వస్తుంది అసలు. అరౌండ్ 10 kilometers డిఫరెన్స్. అసలు ఏంటో మరి ఆ డిఫరెన్స్ లాస్ట్ వరకు ఇంత ఉంటుందా లేదా మిడిల్ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందేమో మరి చూద్దాం. టోల్ గేట్, సెకండ్ టోల్ గేట్ ఇది. టోల్ గేట్ 2 ఇది. టైం వచ్చేసి 6:40 అయ్యింది. వెహికల్స్ ఏమి ఎక్కువ కనిపించట్లేదు ప్రస్తుతానికి. ఇక్కడైతే లైట్గా ఉన్నాయి కొన్ని. చీకటి కూడా అంట. మా చీకటి కూడా ఏందిరా, కొత్త పేర్లు వింటున్నా. 2 hours later. ఇప్పుడే టిఫిన్ అయింది సూర్యాపేటలో. 2.5 hours తర్వాత స్టాప్ ఆగాము సూర్యాపేటలో. చెప్పాను కదా స్టార్టింగ్, సూర్యాపేట కానీ కోదాడలో కానీ ఆగుదామని. సూర్యాపేటలో ఆగాము ప్రజెంట్. టిఫిన్ చేసాము. వాతావరణం ఏమో గరంగా ఉంది. మనుషులు కూడా అలాగే ఉన్నారు గరంగా. వేడిగా కాఫీ తాగి స్టార్ట్ అయ్యాం. మనుషులు గరంగా ఎందుకున్నారు అని అంటే, ఇప్పుడు ఒక గొడవ చూసా హోటల్లో. మొగుడు పెళ్ళాన్ని ఇంత లావుది ఆ బొంగు కట్టేది ఉంటుంది చూసారా, తీసుకొని కొట్టాడు చూడు ఒక్క దెబ్బ. ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకా దెబ్బకి పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏం చేసిందో మరి వాళ్ళ వైఫ్ తెలియదు. ఇంత లావు కట్టే తీసుకొని పళ్ళుమని వేసాడు అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ అటు ఇటు తిరిగాడు, ఇవేమో దాకుంటుంది.
కొట్టాడేమోలే బయటకు వచ్చిన తర్వాత అని చెప్పేసి షాప్ వాళ్ళు ఏమో కొట్టడేమో అనుకున్నారు. నేను కూడా అదే అనుకున్నా, కొట్టడేమో అని. కాకపోతే బయటికి ఇట్లా కౌంటర్ నుంచి ఇట్లా బయటికి రాగానే వేసిండు ఒకటి. అమ్మో, చాలా డేంజర్ అసలు. పాపం ఏమై ఉంటుంది ఆమెకి. ఐ హోప్ ఆమెకి ఏమీ అవ్వకుండా ఉండాలని అనుకుంటున్నాను. కొంచెం గట్టిగానే తగిలింది. టైం 8:40 అయింది. 8:35కి ఏమో స్టార్ట్ అయినట్టున్నాము సూర్యాపేట నుంచి. మనుషులు ఎలాంటి మనుషులు, ఇలాంటి చెత్తనా కొడుకులు కూడా ఉంటారు. హైవే మీద ఈ రోడ్ లో రాంగ్ రూట్ లో వస్తున్నాడంటే ఏమనుకోవాలి వాడిని. వెదర్ మరీ అంత వేడిగా అయితే లేదు, ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది చల్లగా. మనం వెళ్ళే గ్యాప్ 10 లోపు ఎండ రాకుండా ఉంటే చాలా ఎక్కువ ఎండ రాకుండా ఉంటే చాలా అసలు అదే ఎక్కువ మనకి. ఇదే టెంపరేచర్ ఉన్నా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎక్కువ ఎండ ఉందనుకో కొంచెం ఇబ్బంది అవుతుంది ట్రావెలింగ్కి. మా హెల్మెట్ లేదు కొడుక్కి. ఈ కొడుకులకు కూడా ముగ్గురు మళ్ళీ వచ్చేసాడు. రోడ్డు బాగుంది అని అనుకుంటామో లేదో ఇట్లాంటి ఎవరో ఒకటి తగులుతాడు రోడ్డు మీద. 25 కిలోమీటర్స్ కోదాడ, 125 విజయవాడ. ఇప్పుడే స్టోన్ చూసా, కిలోమీటర్ స్టోన్. బట్ నా ఫోన్ లో మాత్రం 110 కిలోమీటర్స్ చూపిస్తుంది ప్రెసెంట్. ఇప్పుడు మినిమం 90, 100 ఈ రోడ్డు మీద. ఎక్కడన్నా స్పీడ్ లిమిట్ బోర్డ్స్ కనిపిస్తే స్లో అవ్వడం తప్ప, అటు దగ్గర అటు కొంచెం నల్గొండ సైడ్ నుంచి అక్కడి నుంచి మినిమం 100 మెయింటైన్ చేస్తున్నాం. 90, 100 ఇంకా 108 కిలోమీటర్స్ చూపిస్తుంది. 112 కిలోమీటర్స్ విజయవాడ. అక్కడే ఉన్నాం. 102 కిలోమీటర్స్ విజయవాడ. 95 కిలోమీటర్స్ నా దాంట్లో ఎంత చూపిస్తుంది? 87. 8 కిలోమీటర్స్ డిఫరెన్స్ తగ్గింది. 10 కిలోమీటర్స్ డిఫరెన్స్ నుంచి 8 కిలోమీటర్స్ వరకు వచ్చింది. నా బండి ఆటోమేటిక్ అయ్యి ఉంటే ఇట్లా ఆన్ చేసుకొని మినిమం స్పీడ్ పెట్టేసి ఇట్లా బ్యాక్ ఇట్లా ఉరుకుతుంది అసలు మంచిగా. వ్యూ చూడండి. బాగుంది యాక్చువల్లీ. మినిమం స్పీడ్ 80 అంట. ఒకవేళ కానీ మీరు కానీ రూట్ లో వస్తే జాగ్రత్తగా చూసుకోండి. అంటే స్పీడోమీటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని అప్పుడు మీరు వెళ్ళండి. అంతేగాని ఒకటే ఫ్లోలో వెళ్ళిపోయారు అనుకో ఓవర్ స్పీడ్ అని చెప్పేసి పడిపోయింది మీకు బండి మీద. నేను చెక్ చేసుకుంటున్నా, అంటే స్పీడ్ పెడుతున్నాను. ఎక్కడైతే స్లో చేస్తున్నాను అంటే ఈ బోర్డ్స్, ఇండికేషన్ బోర్డ్స్ ఉన్నాయి చూసారా, స్పీడ్ లిమిట్స్, దానికి కొంచెం దూరంలో సిగ్నల్స్ కానీ ఏమన్నా ఉంటాయి అలాంటి ప్లేసుల్లో స్పీడ్ లిమిట్ ఉంటాయి. స్పీడోమీటర్స్ అవి మిషన్స్ ఉంటాయి అక్కడ. సో అందుకని ఇలాంటి ప్లేసుల్లో మాత్రం తగ్గించేస్తున్నాం. విజయవాడ 75 కిలోమీటర్స్. టోల్ గేట్ నెంబర్ 3 ఇది. టైం అరౌండ్ 9:30 అవుతూ ఉండొచ్చు. వెహికల్స్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ కూడా ఇంకా ఎక్కువ కనిపించట్లేదు అసలు. జనాలు ఏమి ఎక్కువ ట్రావెల్ చేస్తున్నట్టు లేరు ఈ టైంలో, అంటే ఈ పర్టికులర్ మంత్లో. కొండ భలే ఉంది ఎక్కడానికి కూడా. స్టెప్స్ కూడా పెట్టాడు టెంపుల్కి.
పోస్టర్లు భలే ఉన్నాయి అసలు. ఎట్లా ఉన్నాయంటే అసలు స్లోగా అసలు వెళ్ళబుద్దే కాదు, అట్లా ఉన్నాయి. రోడ్డు మాత్రం సూపర్ అసలు. ఈ కొంచెం రోడ్డు బాగుంది. మోస్ట్లీ విజయవాడకి దగ్గరలో వచ్చామమ్మా. ఇట్లాంటి నదులు కనిపిస్తున్నాయంటే విజయవాడకి దగ్గరలో ఉన్నాం అన్నట్టు. వచ్చేసాం, దగ్గరలో ఉన్నాము విజయవాడకి. మోస్ట్లీ హార్డ్లీ 30 to 40 కిలోమీటర్స్ ఉంటుంది. కృష్ణానదే అనుకుంటా ఇది. టోల్ గేట్ నెంబర్ 4 ఇది. టైం అరౌండ్ 10:20 అయ్యింది. బైక్స్ లేదు. వన్ అవర్ అక్కడనే డిలే అయిపోయింది బ్రేక్ దగ్గర. సూర్యాపేటలో బ్రేక్ తీసుకున్నాం కదా, అక్కడనే డిలే అయింది. అది ఛార్జింగ్ పెట్టాం కదా, బ్యాటరీస్ ఫోన్ కొంచెం. విజయవాడ సిటీలో ఉన్నాం ప్రెసెంట్. టెంపుల్కి వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఫస్ట్. నా ఫోన్ ఓవర్ హీట్ అయిపోయింది అసలు ఇక్కడ పెట్టేసరికి. ఎండకి కొంచెం సేపు అందుకే జోబులో పెట్టా, హీట్ తగ్గేంత వరకు. వెల్కమ్ టు విజయవాడ. నైస్, థ్యాంక్ యూ. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, నైస్. విజయవాడ సిటీకి అయితే ఇప్పుడే ఎంటర్ అయిపోయాము, జస్ట్ నౌ. వాతావరణం అయితే చాలా వేడిగా ఉంది ప్రస్తుతానికైతే. ఫోన్ బాగా ఓవర్ హీట్ అయిపోయింది. ఇంత వేడి ఉందేంద్రా అసలు ఇక్కడ, గరం గరంగా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ బ్యానర్ లేపిచ్చారు కదా. దుర్గా టెంపుల్ మనకు కావాల్సింది అది. టెంపుల్కి వెళ్ళాలి ఫస్ట్. దుర్గా టెంపుల్ కిందకి. పోలీస్ హెల్మెట్ పెట్టుకో, ఈ కొడుకులు హెల్మెట్ పెట్టుకుంటలేదు. ఆపండి కొడుకులు, ఆపండి అసలు. ఊర్చాలి రాడ్లు కొడుకులకి. జస్ట్ నౌ ఇప్పుడే దుర్గామాత టెంపుల్కి గేట్ దగ్గర ఎంట్రీ అవుతున్నాము. బైక్ పైకి తీసుకెళ్ళిపోవచ్చు అనుకుంటా. పదా పైన లగేజ్ పెట్టడానికి ఉంటుందా అన్న? డైరెక్ట్ కొండ మీదకే టికెటా? బండి పైకి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట, బడికి ఇచ్చారు. ఆఫ్టర్ థ్రిల్లింగ్ రైడ్ టు ద ఓపెన్ రోడ్స్ మనం ఫైనల్లీ విజయవాడ రీచ్ అయిపోయినాం. అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము, కొంచెం అలా రిలాక్స్ అయ్యి బ్యాక్ అగైన్ విత్ రైడ్ టు మచిలీపట్నం. ఫస్ట్ ఎక్కడన్నా కొబ్బరి బొండాలు ఏమన్నా కనిపిస్తే ఆపాలి, కొంచెం చల్లబడతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా గరం అవుతున్నా. గరం తగ్గించాలి కొంచెం. పోస్టర్లు భలే ఉన్నాయి. అయ్యా సైడ్గా 301 వచ్చిందా? అంటే 300 వచ్చిందా పెట్రోల్?
బాగా గట్టిగా కొట్టాం బండి అయితే. 100 కిలోమీటర్లు తక్కువ వచ్చింది. 400 వస్తుంది యాక్చువల్గా. రోడ్లు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి మంచిగా. ఎండ అయితే దంచుతుంది గ్యాప్ లేకుండా. జాతి రత్నాలు రా మీరు. ఇంకా 45 కిలోమీటర్లు అంటాం మచిలీపట్నం. ఫైనల్లీ మనం మచిలీపట్నం రీచ్ అయిపోయినాం. ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగితే ఇంకా మచిలీపట్నం. ఇంకా కోనేర్ సెంటర్ ఇది, మచిలీపట్నం మెయిన్ సెంటర్ ఇది. మనం రీచ్ అయిపోయినాం ఫైనల్లీ. టైం వచ్చేసి 2:30. 5 minutes తక్కువ 2:30 అయింది. 2:25 అయింది. మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయితే మధ్యాహ్నం 2:25కి రీచ్ అయినాం మచిలీపట్నం. మధ్యలో విజయవాడ కూడా వెళ్ళాం కదా దర్శనానికి, అక్కడ డిలే అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద డే 420 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. వచ్చేసాము డెస్టినేషన్కి. ఇక్కడ ముందే ఇంక ఇక్కడ ఆపుకొని కుదిరితే ఈవినింగ్ బయటికి ఎటన్నా వెళ్ళాలి. చలో బాయ్ బాయ్.